వనపర్తి జిల్లా కొత్తకోట మండలం మమ్మలపల్లి గ్రామంలో 5 ఇళ్లల్లో దొంగతనం జరిగినట్లు వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం గత రాత్రి 12 గంటల సమయంలో కొత్తకోట మండలం మమ్మలపల్లి గ్రామంలో 5 ఇళ్లల్లో దొంగతనం జరిగిందని, 2 ఇళ్లల్లో 50,000 నగదు, అరతులం బంగారం ఎత్తుకెళ్లినట్లు తెలియజేశారు. దొంగలను పట్టుకొనడానికి కొత్తకోట సీఐ రాంబాబు ఆధ్వర్యంలో 5 టీములు ఏర్పాటు చేసినట్లు, త్వరలోనే దొంగలను పట్టుకుంటామని తెలియజేశారు. నా పేరు సౌభాగ్యలక్ష్మి, మాది ముమ్మలపల్లి, అమ్మ వాళ్ళది. నేను కాన్పు కోసం ఇక్కడ వచ్చిన. నైట్ బాబు 12 వరకు బాగా సతాయించిండ్రు. 12:30 నుంచి 2:30 మధ్య బాగా పడుకున్నా, గాఢ నిద్రలో ఉన్నా. ఆ టైంలోనే దొంగలు వచ్చి హ్యాండ్ బ్యాగ్ తలుపులంతా తీసి అక్కడ ఉయ్య పక్కన ఉన్న హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వచ్చి ఇక్కడనే మా ఎదురుగానే ఇక్కడనే పెట్టి అద్దము బ్యాగ్ ఇన్ని పెట్టి అమౌంట్ కార్డు తీసుకుని 40,000 తీసుకుని పరారైపోయినరు. నేను 2:30 తర్వాత లేచి చూసినప్పుడు ఓన్లీ బ్యాగ్ మాత్రం ఉన్నాయి, అమౌంట్ లేవు. అంత ఖాళీగా అనిపించింది. అంత పర్సులు కానీ బ్యాగ్ అని ఇక్కడ వదిలేసి ఉన్న అమౌంట్ మాత్రం 40,000 మాత్రం తీసుకుని వెళ్ళడం జరిగింది. మా ఇంట్లో 40,000 దొంగతనం చేయడం అయింది. మా నాన్న వాళ్ళ చూడు ధూపం సామశివుడు, నేను వాళ్ళ కూతురు ఉంటది. ఇలా నైట్ 12 నుంచి 2:30 మధ్యన అనౌన్ అఫెండర్స్ వచ్చి ఈ ఒక 5 ఇండ్లు అటెంప్ట్ చేశారు. ఒక 2 ఇండ్లల్లో ఒక దాంట్లోనేమో 10,000 క్యాష్ పోయింది, ఇంకో దాంట్లో 40,000 క్యాష్ పోయింది, ఒక ½ తులాసు గోల్డ్ పోయింది. ఇక మిగతా 3 దాంట్లో అటెంప్ట్ చేశారు, కానీ అందులో ఇన్మేట్స్ కూడా ఎవరు లేరు, ప్రాపర్టీస్ కూడా ఏం లేవు. కాబట్టి ఇదో లోకల్ కాకుండా ప్రొఫెషనల్ వచ్చిండ్రు అన్న దాంట్లో ఇది ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి సిఐ కొత్తకోట ఆధ్వర్యంలో ఒక 5 టీములు ఫామ్ చేసినాం. ఇందులో మెరిట్స్ మీద ఎవిడెన్స్ ప్రకారం ప్రొసీడ్ అయ్యి టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకొని సాక్ష్యాధారాలను బట్టి తప్పకుండా ఇది ఎవరైతే అటెంప్ట్ చేసినో నేరం చేసినో వాళ్ళని తప్పకుండా ఖచ్చితంగా పట్టుకుంటాం.